హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జే2ఏ అనంతపురంకి సంబంధించి ఆన్లైన్లో ఓడి అనేది ఏ విధంగా అప్లై చేయాలి అండ్ ఫీజ్ పేమెంట్ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి అండ్ డాక్యుమెంట్స్ ఏమేమి మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది అండ్ ఒకవేళ ఫీజ్ పేమెంట్ ఫెయిల్ అయితే ఎన్ని డేస్లో రీఫండ్ వస్తుంది అని డీటెయిల్గా కంప్లీట్గా అయితే మీకు ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒక స్టూడెంట్ అనేది క్యాండిడేట్ కూడా అప్లై చేస్తాను. సేమ్ అదే ప్రాసెస్లో మీరైతే అప్లై చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. జేఎన్టీఏకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అండ్ బీటెక్ అప్డేట్స్ అండ్ జాబ్ అప్డేట్స్ వెంటనే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అయితే జేఎన్టీఏ ఓడి అనేది ఏ విధంగా అప్లై చేయాలంటే ముందుగా గూగుల్లోకి వెళ్ళిపోయి ఇక్కడ సెర్చ్ దగ్గర జేఎన్టీఏ ఓడి అప్లై అని అయితే మీరు సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసిన తర్వాత స్టార్టింగ్ లింకే ఆన్లైన్ ఓడి అప్లికేషన్ అయితే వస్తుంది జేఎన్2ఏ అని చెప్పేసి. సో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు డైరెక్ట్గా ఫీజ్ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఈ విధంగా మీకైతే ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అని చూపిస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా స్టూడెంట్ ఫోటో అండ్ ఆధార్ నంబర్ విల్ బి ప్రింటెడ్ ఆన్ ఓడి. ఓకేనా? సో స్టూడెంట్ ఆధార్ నంబర్ కరెక్ట్గా ఉండాలి అండ్ ఓడి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ స్టూడెంట్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కావాల్సి ఉంటుంది అండ్ పీసీ టు బి అప్లోడ్. ఓకేనా? సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో పీసీ రెండు మాత్రమే మనకు అవసరం అయితే ఉంటుంది. ఓకేనా? అది కూడా జేపీజీ ఫార్మెట్ లో 200 కేబీలో మాత్రమే యాక్సెప్ట్ అనేది చేస్తుంది. అండ్ ఓడి అనేది ఏవైతే మీ అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్ కి మీకు డిస్పాచ్ అనేది అవుతుంది. అండ్ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పాస్డ్ షుడ్ నాట్ బి సేమ్ ఇన్ స్పెసిఫైడ్ ఇన్ ద పీసీ. ఓకేనా? మీరు ఏ ఇయర్ లో పాస్ అయ్యారు అవన్నీ కరెక్ట్ గా చెక్ చేసుకోండి. ఒకవేళ పేమెంట్ కానీ ఫెయిల్ అయి ఉంటే 15 వర్కింగ్ డేస్ లో మీ యొక్క ఏవైతే పేమెంట్ చేశారో దానికైతే తిరిగి అయితే వస్తుంది. అండ్ మనకి ఒకవేళ మీకు ఏమైనా ఫెయిల్ అయితే అగైన్ మీరు రీఅప్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ప్రొసీడ్ అనే కింద చూసుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్. సో అప్లై చేయాలనుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ అప్లై చేస్తుంటే మీరు ట్రాక్ అనేది ఇక్కడ కూడా ట్రాక్ చేసుకోవచ్చు. ఓడి అనేది ఎక్కడ ఉంది అంటే అనేది ఎక్నాలజ్మెంట్ అండ్ ఒకవేళ మంత్ ఇయర్ ఏమైనా తప్పు పెట్టుంటే ఇక్కడ నుంచి కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు స్టెప్ 1 ఏం చేస్తారంటే క్లిక్ హియర్ టు ఇక్కడ మనకి అప్లై ఫర్ ఒరిజినల్ డిగ్రీ అయితే ఉంటుంది. దీని మీద అయితే క్లిక్ చేస్తారు. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో హాల్ టికెట్ నెంబర్ ప్రొవైడ్ చేసేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా స్టూడెంట్ నేమ్ అయితే అడుగుతుంది. నేమ్ అయితే మీ 10th క్లాస్లో ఏ విధంగా ఉందో అదే విధంగా ప్రొవైడ్ చేస్తారు. ఫుల్గా ఫాదర్ నేమ్ ప్రొవైడ్ చేస్తారు. మదర్ మెయిల్, అది ఇక్కడ జెండర్ అనేది మెయిల్ ఆఫ్ ఫిమేల్, మదర్ జెండర్ అనేది మెయిల్ ఆఫ్ ఫిమేల్ ప్రొవైడ్ చేస్తారు. కోర్స్ అనేది బీటెక్ అయితే బీటెక్, ఫార్మసీ ఆటోమేటిక్ వస్తుంది. అండ్ మీ స్పెషలైజేషన్ కూడా ఆటోమేటిక్ వచ్చేస్తుంది. కాలేజ్ అనేది కూడా ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. ఒకవేళ మిస్టేక్ ఉంటే మీ అంతటా మీరే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? మీ యొక్క ఆధార్ నంబర్ అయితే ఇస్తారు వితౌట్ స్పేసెస్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వితౌట్ స్పేస్. అండ్ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఎప్పుడు, మంత్ ఎప్పుడు, ఇయర్, ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ పీసీ నంబర్ ఆల్రెడీ మీ దగ్గర ఒక పీసీ అంటే ఎవరైతే పీసీ అండ్ సిఎంఎం కలెక్ట్ చేసుకుంటారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోగలరు. పీసీ నంబర్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి సీరియల్ నెంబర్ అనేది ఆ పీసీ నెంబర్ అయితే ఇవ్వండి. ఓకేనా? అండ్ మీరు ఏ ఇయర్లో ఏ మంత్లో పాస్ అయ్యారు అండ్ ఇయర్లో పాస్ అయ్యారు అనేది కూడా పీసీలో ఉంటుంది. అది చెక్ చేసుకోండి. ఓకేనా? అండ్ క్లాస్ అవార్డెడ్, ఏ క్లాస్లో, ఫస్ట్ క్లాస్ డిస్టెన్స్ నా, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, పాస్ క్లాస్, ఏ క్లాస్లో మీరు పాస్ అయ్యారు, ఏ క్లాస్ అవార్డు అయింది అనేది మీకు పీసీలో కూడా ఉంటుంది, సిఎంఎంలో కూడా ఉంటుంది. చెక్ చేసుకోండి. నెక్స్ట్ డోర్ నెంబర్ కరెక్ట్గా చెక్ చేసుకోండి. మీ అడ్రస్ అనేది కరెక్ట్గా ఇస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. ఓకేనా? డోర్ నెంబరు, స్ట్రీటు అండ్ మీ ప్లేస్ ఎక్కడ అండ్ ఏ డిస్టిక్, మీరు ఏ డిస్టిక్, ఎక్కడైనా ఏ డిస్టిక్ అండ్ స్టేట్, ఆంధ్రప్రదేశ్ మీరు ఎక్కడ ఉంటే అండ్ తెలంగాణ కానీ అరుణాచల్ ఎక్కడ, ఇప్పుడు ప్రెజెంట్ అయితే మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, ఒకవేళ అవుట్ ఆఫ్ స్టేట్లో ఉంటే కూడా అప్లై దాని యొక్క పిన్ కోడ్ అండ్ కాంటాక్ట్ నెంబర్ అండ్ ఈమెయిల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు స్టూడెంట్ ఫోటో కదా, స్టూడెంట్ ఫోటో దగ్గర చూస్ ఫైల్ మీద క్లిక్ చేసేసుకొని గుర్తుపెట్టుకోండి జేపీజీ ఫార్మెట్లోనే అప్లోడ్ చేయాలి. సో ఫోటో ఏదైతే ఉంటుందో పీసీ ఏదైతే ఉందో కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఓకేనా? స్టూడెంట్ అంటే పీసీ అని అయితే అడుగుతుంది. ఆల్రెడీ నేను రెడీ పెట్టుకున్నాను కాబట్టి ఏది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చూస్ ఫైల్ మీద క్లిక్ చేసుకొని సో మీరు పెట్టిన అంటే ఫోటో ఆ పీసీ ఏదైనా కరెక్ట్ చేసుకోండి. అండ్ సబ్మిట్ కొట్టిన తర్వాత కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అంతా ఓకే అనుకుంటే సబ్మిట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. వన్స్ ఇప్పుడు నేను సబ్మిట్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు ఈ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఓడి అని చెప్పేసి హాల్ టికెట్, స్టూడెంట్ ఫాదర్ నేమ్ ఇవన్నీ అగైన్ క్రాస్ చెక్ చేసుకోండి అని అయితే చూపిస్తుంది. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే అన్ని కరెక్ట్ అనుకుంటే సబ్మిట్ క్లిక్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోండి. అడ్రస్ కరెక్ట్గా ఉందా లేదా ఇవన్నీ కూడా. ఒకవేళ పొరపాటు మీ బై మిస్టేక్ వచ్చుంటే ఎడిట్ అడ్రస్. ఓకేనా? సెకండ్ నుంచి కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ స్టూడెంట్ ఫోటో అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఒకవేళ తప్పు ఉంటే చేంజ్ ఫోటో నుంచి కూడా చేంజ్ చేసుకోవచ్చు.
పీసీ ఏది అప్లోడ్ చేశారు, కరెక్ట్గా అప్లోడ్ చేశారా లేదా ఇక్కడ నుంచి కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మేక్ పేమెంట్ దగ్గర ఇక్కడ మనకి 3000 అమౌంట్ అనేది చూపిస్తుంది. సో 3000 అనేది ఇక్కడ మనకి ప్రొసీడ్ టు పే అన్ని ఓకే అనుకుంటే ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేస్తారు. ప్రజెంట్ నేను ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేస్తున్నాను కరెక్ట్గా. ఇప్పుడు నాకు కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ప్రజెంట్ నేను కార్డ్ డీటెయిల్స్ అయితే నా యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు కూడా మీ యొక్క పేమెంట్ అనేది డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ మీకు ఏ కార్డ్ నుంచి చేయాలనుకుంటున్నారో దాని నుంచి మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఏదైతే ఇయర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే సివివి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. యూపీఐ నుంచి కూడా మీరు ఫీజ్ పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి యూపీఐ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకి పే నౌ, ఓకేనా, పే నౌ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పేమెంట్ గేట్వేకి అయితే వెళ్తుంది. సో మీకు 1 టైం పాస్వర్డ్ అనేది కూడా మీ యొక్క మొబైల్కి అయితే రావడం అయితే జరుగుతుంది, ఓకేనా, 3000కి సంబంధించి. సో నేను ప్రజెంట్ కోడ్ అయితే నేను ఇస్తున్నాను నా యొక్క ఇక్కడ సబ్మిట్, ఇక్కడ మనకి సబ్మిట్ ఓటీపీ ఉంటుంది, సబ్మిట్, ఓకేనా. ఇది మీరు ఫోన్పే నుంచి కూడా డైరెక్ట్గా మీరు క్యూఆర్ నుంచి కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు డైరెక్ట్గా నా పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు హాల్ టికెట్ ఇవన్నీ కూడా. సో ఓడి అనేది కంప్లీట్ అయిపోయింది, సక్సెస్ అని అయితే ప్రింట్ ఎక్నాలజ్మెంట్, ఓకేనా. ఎక్నాలజ్మెంట్ సేవ్ చేసుకోండి. సేవ్ చేసేసుకొని సో ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది. చూసారా మొత్తం అన్ని డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ హోమ్కి వెళ్ళిపోయి డైరెక్ట్ ఇక్కడ నుంచి మీకు ట్రాకింగ్ ఐడి అనేది మీకు వన్స్ ట్రాక్ అంటే మీకు ఇప్పుడైతే ఇది ఇక్కడ మీకు డిస్పాచ్ అవుతుందో ఎప్పుడైతే మీకు పోస్ట్ నుంచి వస్తుందో మీకు ట్రాకింగ్ ఐడి అనేది కూడా మెసేజ్ వస్తుంది. అక్కడి నుంచి కూడా ట్రాక్ చేసుకోవచ్చు. లేదా హాల్ టికెట్ నెంబర్ నుంచి కూడా మీరు ట్రాక్ అనేది ఆన్లైన్ ఇక్కడ మనకి ఇక్కడ కూడా ట్రాక్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కూడా ఉంది, ఓకేనా. అండ్ హోమ్ పేజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఒకవేళ ఏమైనా తప్పు ఉంటే ప్రింట్ ఎక్నాలజ్మెంట్ అనేది కూడా మీరు ఒకవేళ ఎక్నాలజ్మెంట్ లేకపోయినా కూడా ఎక్నాలజ్మెంట్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రజెంట్ ఇక్కడ నేను ట్రాక్ చేయాలనుకుంటున్నాను నా ఓడి ఎక్కడికి ఉందని చెప్పేసి హాల్ టికెట్ నెంబర్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో కరెక్ట్గా హాల్ టికెట్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో సబ్మిట్ గెట్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు అప్లైడ్, ఫస్ట్ స్టార్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయింది, పేమెంట్ చేసేసాను. సో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే ఉన్నాయి. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత డిస్పాచ్ 4th ఆప్షన్ అయితే వెళ్తుంది. తర్వాత మనకి జనరేట్ అవుతుంది, ఓకేనా. ఎక్కడ ఉంది అనేది కూడా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇది కంప్లీట్ అప్లై చేసుకున్న ప్రాసెస్ అనేది. ఇంకా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్ లో తెలుసు. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.